జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడి 2 సంవత్సరాలు పూర్తవుతుందండి. మరి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అద్భుతంగా మార్నింగ్ సెషన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 6 గంటల నుంచి 7 గంటల వరకు అద్భుతంగా గురువులందరితో కూడా సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుంది. అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి ఎవరైతే పత్రిజీ మహిళా చైతన్యాన్ని పిలుస్తున్నారో అక్కడికి వెళ్ళి పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనల ద్వారా మరి నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాటిలో ఉన్న సత్యాన్ని వాక్షేత్రము, పత్రి సార్ అందించిన వాక్షేత్రము, అందులో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసి రంగరించి అదంతా కూడా క్లుప్తంగా వివరంగా చెప్పడం జరుగుతుందండి. మరి ఈ 3 రోజుల క్లాసులో కూడా 3 రోజులు 30 గంటల ధ్యానం జరుగుతుందండి. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, తర్వాత ప్రాక్టికల్స్ ఉంటున్నాయండి. మరి ఎక్కడైతే ఈ 3 రోజులు వర్క్ షాప్ జరుగుతుందో అక్కడ చాలా మార్పులు జరుగుతున్నాయండి. అంటే ఇక్కడ ఏమీ లేదండి, పత్రి సార్ అందించిన ఆ 18 ఆదర్శ సూత్రాల నుండి సత్యాన్ని వెలికి తీయడం జరుగుతుందండి. అంటే మనకి అందరికీ తెలుసు కదా, మన జగత్తులో ఉంటున్నాయి 18 ఆదర్శ సూత్రాలు, మనకు తెలిసినవి అనుకుంటున్నామండి. కానీ అది ఒక పక్కన పెట్టేస్తున్నాం. కానీ అవి ఆచరణ ద్వారా నిరూపించడం జరుగుతుందండి. అది ప్రతి ఒక్క వాక్యం కూడా తీసి అద్భుతంగా జరుగుతుందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పత్రిజీ మహిళా చైతన్యానికి జయశ్రీ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. కంటిన్యూ చేయండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మరి మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల అమ్మకు శతకోటి పాదాభివందనాలు. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం వారికి నాకు అవకాశం ఇచ్చిన వారి సుష్మా మేడానికి, మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నిన్న మనము మరి పత్రిజీ గారు అందించిన నవవిధ ధర్మాల్లో ధ్యాన ధర్మం, అహింసా ధర్మం, మిత్ర ధర్మం, కరుణా ధర్మం గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు శాంత ధర్మం. మరి ఈ నవవిధ ధర్మాలకెళ్ళే మరి శాంత ధర్మం కూడా చాలా విశేషమైన ధర్మం. మరి ఏ ధర్మానైనా సరే మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకు కావాల్సింది ఏం కావాలి? మనకు మనస్సు అనేది శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైతే మన మనస్సుకు చిరాకు, కోపము పెరిగినప్పుడు మన లోపల ఓం శాంతి అంటే శాంతి, ఆ శాంతి మంత్రం ఎప్పుడైతే జపిస్తాం, శాంతి 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 అని అనుకుంటే, ఒక మంత్రంలో అనుకుంటే కూడా అది మనకు శాంతి లోపల ఏర్పడుతుంది. మనకు ఎన్నో విధాలుగా ఎంతో మంది చెప్పారు. మనల్ని తిట్టినా కొట్టినా కూడా, ఎవరైనా మనం తిట్టినా కొట్టినా కూడా ఆ శాంతి మంత్రం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది తెలియకుండానే ఏది మన తప్పు లేకుండా తిడుతుంటారు, ఏదేదో అంటుంటారు. మన మనసులో తిట్టినప్పుడు వాళ్ళకి మనకి ఏదైనా చిరాకు అలా కలిగినప్పుడు కూడా ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని సారు నవవిధ ధర్మాల శాంత ధర్మంలో చెప్పాడు సారు. మరి అందుకే మనకి ఏది ఉన్నా కూడా ఫస్ట్ మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. మన మనస్సు శాంతంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏ ధర్మాన్నైనా మనం జయించగలుగుతాం. ఒక ఎగ్జాంపుల్, ఒక మహాజ్ఞాని గుర్జీఎఫ్ అంటే అతడు 11 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు అతని తండ్రి ఏం చేస్తాడంటే అతనికి చెప్తాడు, బాబు ఎవరైనా నిన్ను తిడితే కొడితే కొట్టు, తిడితే తిట్టు, కానీ కావాలంటే చంపేసే. కానీ నీవు ఏం చేయదలుచుకున్నా 24 గంటల తర్వాత మాత్రమే చెయ్యి అని ఒక గొప్ప శాంతి సందేశాన్ని ఇచ్చాడు. అంటే ఆ 24 గంటల తర్వాత చేస్తే అప్పుడు మన మనస్సు అనేది ఇంకా అది ఎందుకు తిట్టిండ్రు, ఎందుకు కొట్టిండ్రు అనే దానిపైన అప్పుడు అక్కడ మనకే సమాధానం దొరుకుతది. ఎవరైనా తిట్టినా కొట్టినా ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ మనం కూల్‌గా ఉంటే ఆ మనస్సుకు మనం తిట్టిన వెంటనే తిడితే, కొట్టిన వెంటనే కొడితే వాళ్ళకు మన ఘర్షణ తప్ప, మన ఎనర్జీ లాస్ కావడం తప్ప అక్కడ ఏమీ ఉండదు. అజ్ఞానులు ఆ జ్ఞానం లేక ఏమేమో చేస్తుంటారు.
జ్ఞానం ఉండి మరి మనం ధ్యానంలో ఉన్నాం, జ్ఞానంలో ఉన్నాం. మరి పత్రిసారి యొక్క శిష్యులుగా ఉన్నాం. మరి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే మన పిరమిడ్ మాస్టర్ ధ్యానులు ప్రతి ఒక్కరు గూడా మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఎవ్వరు ఒక మాట అన్నా, తిట్టినా దానికి మనకు ఎందుకు అంటున్నారు? ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఆ మాట కూల్‌గా వాళ్ళన్నప్పుడు ఒక అరగంట సేపు కూల్‌గా ఉంటే మనకు దాని గురించి ఎంతో చక్కగా విన్న తర్వాత మనం ఏం జేయాలనో, ఏం మాట్లాడాలనో అదే మాట్లాడతాం. అందుకే ఒక సినిమాలో గూడా 'దూకుడు' సినిమాలో గూడా జెప్తాడు. ఎవరు 'ధర్మవరం సుబ్రహ్మణ్యం' జెప్తారు. అంటే కూల్ బేబీ అంటుంటారు. అంటే ఆ మాటలు ఎంత అది హాస్యంగా అనిపించినప్పటికీ దానిలో ఎంత ఆత్మజ్ఞాన సందేశం ఉంది. అంటే కూల్ అంటే మనస్సును కూల్‌గా ఉండండి, కూల్‌గా ఉండండి. నేను మిమ్మల్ని కొడితే మీరు కూడా కొట్టండి. 24 గంటల తర్వాత ఏదైనా మాట్లాడండి. 24 గంటల తర్వాత ఏదైనా చేయండి. 24 గంటలు గాకున్నా కనీసం ఒక గంట తర్వాతైనా మనం కూల్‌గా ఉంటే, కూల్‌గా చేస్తే దానికి మనకే సమాధానం దొరుకుతుంది. అంటే ఈ వ్యవధిలో ఈ యొక్క హాఫ్ అన్ అవర్ వ్యవధిలో ఒక గంట ఉన్నా మనకు సమాధానం దొరుకుతుందని సార్ మరి ఎంతో చక్కగా చెప్పారు. ఒకసారి గౌతమ బుద్ధుడు ఏం చేశారు భిక్షాటన చేస్తుంటే ఒక ధనవంతుడి ఇంటికెళ్ళి గౌతమ బుద్ధుడు అడుగుతాడు. మరి భిక్షాటన కొరకు వెళ్తాడు. "ఇంత ఎత్తు పొడువుగా ఉన్నావు ఏదైనా పని చేసుకోవచ్చు గదా! ఇంత సోమరిపోతులా అందరిని భిక్షం అడుక్కుంటున్నావు. సిగ్గు లేకుండా మరి అడుక్కుంటున్నావని చానా తిట్టరాని తిట్లు తిట్టాడు. చుట్టూ ఉన్న శిష్యులకు చాలా కోపమొస్తుంది. అరే! గురువుగారిని ఇలా తిడుతున్నారు గదా! అని చెప్పి కానీ బుద్ధుడు మాత్రం శాంతంగా చిరునవ్వుతో ఉన్నాడు. ఆయన కోపం చల్లారిన తర్వాత ఆ ధనవంతుడు బుద్ధునికి ఒక ఒక పావలా ఇస్తాడు. పావలా ఇచ్చి ఆహ్, పావలా ఇవ్వతే బుద్ధుడు దాన్ని స్వీకరించడు. సున్నితంగా బుద్ధుడు ఆహ్, ఇచ్చిన ఆ పావులను మళ్ళీ ఆ ధనవంతుని తన జేబులోనే ఇస్తాడు నాకొద్దు అని చెప్పి తిరిగిస్తాడు. అప్పుడు బుద్ధుడు, "అయ్యా! నీ పావుల నేను తీసుకోకపోతే అది తిరిగి నీ జేబులోకెళ్ళింది. తిరిగి నీవే తీసుకున్నావు. అలాగే ఇప్పుడు నువ్వు తిట్టిన తిట్లను కూడా నేను స్వీకరించలేదు. మరి నేను ఇప్పుడు నీకు పావలా బిళ్ళ నీ జేబులోకెలా వెళ్ళిందో, మరి నీవు తిట్టే తిట్లు గూడా నేను స్వీకరించకపోతే అవి గూడా నీకే చెందుతాయి. భద్రంగా దాచుకో" అని చెప్తాడు. మరి చూడండి మరి గౌతమ బుద్ధుడు మరి ఆయన తిట్టిందని గౌతమ బుద్ధుడు గూడా తిడితే అది ఎట్లుంటుంది పరిస్థితి. కానీ తను శాంతంగా విన్నందువల్ల శాంత కానీ అక్కడ ఉన్న పరివారం తన శిష్యులందరి కోపం వచ్చింది. కానీ గౌతమ బుద్ధుడికి మాత్రం ఎలాంటి కోపం లేకుండా ఎంత శాంతంగా ఉండి, మరి తనలో ఉన్న ఎనర్జీ గూడా లాస్ చేసుకోకుండా వద్దు అని చెప్పేసి ఆ యొక్క గొప్ప గొప్ప అంటే చూడండి ఎవ్వరైనా ఏదైనా సరే 24 గంటలు, ఒక గంట సేపున్నా గూడా ఆ యొక్క ఎనర్జీ ఆ స్థితి మనకర్థమైతే ఎరుకతో ఉంటాం. ఎరుకతో ఉండి ఆ యొక్క చిత్తం అంటే మనస్సనేది ప్రశాంతంగా అవుతుంది. అనవసరం అంటే అవసరం ఉన్నప్పుడు మన ఆవేశాన్ని ఉపయోగించుకోవాలి. కొన్నిసార్లు మరి ఆవేశం ఉపయోగించుకోకున్నా మనకు కొన్ని కొన్ని పనులు ఆవేశం ఉంటేనే అయితాయి. కానీ కొన్ని పనులు శాంతంగా కానీ అనవసరమైనప్పుడు కాదు. ఎప్పుడు అవసరం ఉంటదో కొన్నిసార్లు కోపపడితేనే కొన్ని పనులు వస్తది. ఆ కోపం లేకుంటే కొన్ని పనులు చేయలేరు. అందుకే ఎప్పుడు అవసరం ఉంటే మాత్రం ఆ కోపాన్ని మనం ప్రదర్శించాలే. శాంతం ఉన్న దగ్గర శాంతం వహించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఆ చిల్లర విషయాలు కూడా చాలా మంది చిల్లర విషయాలలో కూడా ఆహ్, ఆ కోపాన్ని ఉన్నదానికి, లేని దానికి కోపాన్ని చెప్తూ ఆ యొక్క హ్మ్, ఎనర్జీననేది లాస్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా మన ఆత్మశక్తిననేది కోల్పోవద్దు. ఎప్పుడైతే మన ఆత్మశక్తిని కోల్పోతామో అప్పుడే మన యొక్క ఎనర్జీ లాస్ అయ్యి ఆ యొక్క ధ్యానానికి గూడా మనం సరిగ్గా చేయలేకపోతాం. అందుకే ప్రతిసారి గూడా ఎరుక అంటాడు. అందుకే పత్రిసారి చెప్తాడు. ఏం మాట్లాడాలన్నా ఎరుక స్థితిలో ఉండాలి. ఎరుక స్థితిలో ఉండాలి. ఎరుకతో ఉండాలి. ప్రతి క్షణం మనం మాట్లాడే మాటలు మనకన్నా ఉపయోగపడాలె, ఇతరులకన్నా ఉపయోగపడాలె. అలాంటివి కాకుండా అనవసర విషయాలలా మాట్లాడితే మనం ఎంతో శక్తిని కోల్పోతామని చెప్పి, మరి అందుకే ఈ శాంత ధర్మాన్ని గురించి ఎంతో అద్భుతంగా మనకు చెప్పాడు సారు. ఇంకొక ధర్మం ఆరోగ్య ధర్మం. మరి ధర్మం అంటే ఇది కూడా మన నవవిధ ధర్మాలకెల్లా కూడా ఆరోగ్య ధర్మం అనేది చాలా ముఖ్యమైన ధర్మం. ఇప్పుడు సరైన ఆరోగ్య ధర్మాలను పాటిస్తూ మనము జీవితాన్ని గడపాలంటే శుద్ధమైన, సాత్వికమైన శాకాహారం మాత్రమే మనము ఈ శరీరానికి అందించాలి. మరి శుద్ధమైన, సాత్వికమైన ఆహారం ఈ శరీరానికి అందించకపోతే మరి ఈ శరీరం ఏమవుతుంది? మన శరీరం అనేది శాకాహార నిర్మితం. కాబట్టి
కాబట్టి ఈ శాకాహారం మరి ఆ మాంసాహారంలోని ఎన్నో ప్రోటీన్స్ అవి ఇవి ఉంటాయని అందరూ చాలా మంది చెప్తుంటారు. కానీ ఈ శాకాహారంలో కూడా ఎన్నో పాలల్లా మరి కూరగాయలలో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి. ఇందులో గూడా ఏమీ తక్కువ కాదు. అందులో మన శరీరం అనేది శాకాహార నిర్మితమే కాబట్టి, ఆ శాకాహారానికి ఏదైతే సంబంధించిందో అవన్నీ కూడా మనము తీసుకోవాలి. మరి ఎందరో మహానుభావులు అంటే చాలా మన శరీరానికి అనుకూలమైనది శాకాహార గురించి చాలా బోధిస్తూనే ఉంటారు. ఏ ఆహారం తీసుకోవాలి, ఏ శాకాహారం మన శరీరానికి తీసుకోవాలని చాలా మంది చెప్తూనే ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే మేమే పరమ భక్తులం అనుకోని చాలా మంది మరి ఆ దేవుని విగ్రహాలకు చిత్రపటాలకు శాకాహార పదార్థాలనే శాకాహారమే వాళ్ళు నైవేద్యంగా పెట్టి వాళ్ళు మాత్రము మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అంటే మనము నమ్మిన దైవాలకు మనము నిషిద్ధం అనుకున్న ఆహారాన్ని మనకెలా శుద్ధమవుతుందని పత్రిసారి ఎన్నో సార్లు చెప్పాడు. అంటే మనం చెప్తాం ఆహారం వాళ్ళకు దేవుళ్ళకి మాత్రం ఆ శాకాహారం. కానీ మనమే భగవంతులమని చెప్పిన వాళ్ళు కూడా ఆ మాంసాహారాన్ని తింటే మనకు ఎలా శుద్ధం అవుతుందన్న సంశయం ఎవ్వరికి గూడా ఎంత మాత్రం రాదని చెప్తుండు. మరి నిషిద్ధ ఆహారం అంటే అది అశుద్ధంతో సమానం. శుద్ధం కాని ఆహారం, అశుద్ధంతో సమానం అనుకునే వాడే నిజమైన భక్తుడు కానీ, మరి పూజలు, భజనలు చేసేవాడు భక్తుడు కానే కాదు అని చెప్తాడు. మరి పెట్రోల్ కార్‌లో కిరోసిన్ పోస్తే మరి అనతి కా క కారు ఎలా మూలపడి పనికి రాకుండా పోతుందో, మరి అలాగే దివ్యత్వానికి నిలయమైనవి మరి ఈ శాకాహార శరీరంతో మరి ఈ ఈ మ ఇ ఇటువంటి ఈ శాకాహార నిర్మితమైన ఈ శరీరములో నీచాహారం, మరి ఆ రాక్షసాహారమైన ఆ మాంసాహారాన్ని వేస్తుంటే మన ఆత్మ ఎంత క్షోభించి, ఎంత ఆ శరీరం అనేది రోగాల పాలై శరీరము నశిస్తుంది. శాకాహారాన్ని భుజిస్తూ కొన్ని పరిమితులను అంటే కొన్ని పరిమితులు విధిగా మనము పద్ధతులను పాటిస్తూ ఉండాలె. మరి మన శరీరానికి ఈ శరీరానికి మరి ఈ శరీరానికి ఆ ఫుడ్డు ఎలా అవసరమో ఇప్పుడు శరీరానికి మనం గావాలంటే ఈ శరీరం ఉండాలంటే మరి ఈ యొక్క అన్నమయ కోశానికి కొంచెం అన్నం కావాల్సిందే. ఆ అన్నం తినాల్సిందే. కానీ ఆత్మకు ఆహారం ఏంది? ఆ యొక్క పంచేంద్రియాల నుంచి, జ్ఞానేంద్రియాల నుంచి మనం ఏదైతే తీసుకుంటామో అది ఆత్మకు ఆహారం. మరి ఈ శరీరం నిలబడాలంటే కొంత ఆహారాన్ని రోజు తీసుకోవాల్సిందే. ఆ ఆహారం ఎలాంటిదై ఉండాలే? శుద్ధ సాత్విక ఆహారం. ఎంతో చక్కగా మనం వండిన ఆహారం ఎలాంటి శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటే మనం ఎనర్జీ కూడా మనకు లాస్ గాకుండా చక్కగా ఉంటుంది. ఆత్మకు ఆహారం మరి ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం, కళ్ళతో ఏం చూస్తున్నాం, చెవులతో ఏం వింటున్నాము, ప్రతి ఒక్కటి గూడా ఈ జ్ఞానేంద్రియాలతోటి, కర్మేంద్రియాలు మనం ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో, ఏది గ్రహించుతున్నామో అది మాత్రమే ఆత్మకు ఆహారం. మరి మనం మన శరీరం పట్ల సరిగ్గా వ్యవహరించాలంటే మరి ఎక్కువగా 3 పూటలు చాలా ఎక్కువగా తినకూడదు. అలాగని తక్కువగా గూడా తినకూడదు. ఎప్పుడైతే మనం ఈ శుద్ధ సాత్విక ఆకలైతేనే మాత్రం తినాలి అని చెప్తాడు. ఈ శరీరాన్ని బాధ పెట్టడం అధర్మం, ధర్మం కాదు. ఎంత ఆకలైతే ఈ ఆకలైనంత వరకే తినాలే. మరి ఆ వండిన పదార్థాలు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మళ్ళీ వేడి చేసి కూడా భుజించకూడదని సార్ ఎన్నో సార్లు చెప్పాడు. ఆ మైక్రోవేవన్‌ల పెడతారు. చాలామంది మైక్రోవేవన్ వాడతారు. ఆ ఆహారం గూడా తినొద్దు. అంటే అది అయస్కాంతర తరంగాల మీద ఉంటుంది కాబట్టి అలాంటి ఆహారం తీసుకోవద్దు. మరి వెల్లుల్లిపాయ కూడా సార్ చాలా సార్లు చెప్పిండు. అంటే అది నెగెటివ్ ఎనర్జీతో కూడిన అంటే మాంసాహారంపై ఎక్కువగా మక్కువ చూపుతుంది కాబట్టి వెల్లుల్లి కూడా తినొద్దని ఎన్నో సందర్భాల్లో మరి ఇంకా చెప్పిండు సారు. వారంలో ఒకసారి ఘనాహారం, రెండోసారి ద్రవాహారం, మూడో రోజు ఉపవాసం. అంటే ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల 3 రోజులు ఇలా వారం ఉంటుంటే శరీరం అంతా కూడా దివ్యంగా ఎంత కాలమైనా దివ్యమైన శక్తి రోజు 3 పూటలు తింటూ ఉంటే ఆ శరీరం యొక్క శక్తి కూడా తగ్గుతది. ఒక రోజు ఎప్పుడైతే మనం శరీరానికి అంటే శరీరానికి ఏమి తినకుండా, ఏమి భుజించకుండా ఉంటే ఆ శరీరం ఎనర్జీ కూడా ఎంతో అంటే తినొచ్చు. మరి అది కూడా అవసరమైనంత వరకే. ఎంత అవసరం ఉంటే అంతే తినాలే. మనకు అవసరం లేనిది తినకూడదు. మరి పత్రి సార్ ఏది చెప్తాడు? నా శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. ఎందుకంటే నేను 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ప్రపంచంలో చిట్ట చివరి మనిషి.
బుద్ధ భగవానుడు అయ్యేంత వరకు కూడా నేను ఆఖరి శ్వాస వరకు కూడా నేను దీన్ని కాపాడుకుంటాను. మరి సార్ ఎంత ఆకలైతే అంతే తినేది, ఏది కావాలంటే అదే తినేది. మనం కూడా అదే చేయాలని సార్ ఎంతో చక్కగా చెప్పాడు. మరి ఈ శరీరం అనేది పెద్ద ఫ్యాక్టరీ. మనం దాని యజమానులం. మరి మన శరీరంలో ప్రతి ఒక్క అణువు కూడా వర్కింగ్ మాస్టర్ కనుక, మన శరీరంతో స్నేహపూర్వకంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇంకా మరి ప్రతి అణువు కణంతో, అణువుతో ఎంతో చక్కగా మాట్లాడడం, మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి. మన శరీరాన్ని ఎప్పుడైతే మనం ప్రేమించుకుంటామో అప్పుడు మనకు ఎంతో ఎనర్జీ, నా శరీరం ఇట్లుంది, అట్లుందని అదంతా చేసుకోకుండా మన శరీరాన్ని మనని మనం ప్రేమించుకోవాలని చెప్పాడు. మరి శరీరానికి ఎక్కువగా విశ్రాంతినిచ్చే తమో గుణంతో ఉండకూడదు. అలాగని విపరీతమైన పనినిచ్చి అలసట కూడా గురి చేయొద్దని చెప్తున్నాడు. మరి ఆ తమో గుణం ఉండకూడదు. ఎక్కువగా ఎక్కువ విపరీతమైన పని కూడా చేయకూడదు. విపరీతమైన పని చేసి శరీరానికి అలసట గూడా, ఎందుకంటే మనం శరీరం లేకుంటే ఏ పని చేయలేం. ధ్యానం చేయలేం. ఈ శరీరం ఉన్నది కాబట్టే మనం ఈ శరీరంతోటి అన్నీ చేసుకుంటూ ఉంటాం గాబట్టే శరీరం కంపల్సరీ చాలా చక్కగా ప్రేమించుకోవాలి. చాలా చక్కగా చూసుకోవాలని చెప్పాడు. అలసట గురి చేయొద్దు, ఎక్కువ పని చేయొద్దు, తక్కువ. ఎంత అవసరమో అంత చేయాలని చెప్తున్నాడు. మరి అనవసరం మాటలు మాట్లాడి ఇప్పుడు చాలామంది అనవసరంగా, అంటే వాళ్ళకి అవసరం ఉన్నా మాట్లాడతారు, అవసరం లేకున్నా మాట్లాడతారు కాబట్టి అది మన మన శక్తిని హరించి వేస్తుంది కనుక వాటన్నిటి కూడా మనం మిక్కిలి ఎరుకతో ఉండాలి. అందుకే పత్రిసారి చెప్తాడు, ప్రతి క్షణం ఎరుక, ఎరుక, ఎరుక. నీవు ఏ విషయంలోనైనా ఎరుకతో ఉండు. ఎరుకతో మాట్లాడి చెయి అని చెప్తాడు. అందుకే మధ్య మార్గాన్ని మాత్రమే అనుసరిస్తూ ఉండడం బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధిమంతులు చేసే పని. అటు ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. మధ్య మార్గాన్ని అనుసరిస్తూ ఉండాలని చెప్తుండు. ఇలా చక్కటి అవగాహనతో మన శరీరాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఎవరో వచ్చి మన శరీరాన్ని కాపాడలేరు. ఎవరో మన శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి ఏ డాక్టర్, ఏ మందులు అవసరం లేకుండా అవసరం ఉండదు. ఎందుకంటే మన శరీరాన్ని ఒక ధ్యానం ద్వారా మాత్రమే మనం పొందే ఆ ప్రాణశక్తే మనల్ని కాపాడుతుంది. చక్కటి ఆరోగ్యంతో ఉంటాము. మరి మన ఆరోగ్య ధర్మాన్ని మనం పాటించాలి. మరి మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఇంత చక్కగా కాపాడుకోవాలంటే మనం ఏం జేయాలి? మన శ్వాసను మనం పట్టుకోవాలంటే మరి ఎక్కడో లేదు మన శ్వాస. మన లోపలనే మన శ్వాస ఉంది. మన దేహంలోనే మన ఆ దివ్యమైన తేజస్సుంది. అదే మన ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఆ శ్వాసనే పట్టుకోవాలి. ఆ శ్వాసనే గోలాలి. అక్కడే మనం చేరాలి. అదే మనం తరించే మార్గం. ఈ మార్గాన్ని మనం తరించాలంటే ఒక్కటే ఒకటి. అదే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిన ఆనాపానసతి ధ్యానం. ఆ ధ్యానం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచుతామో వెంటనే మన చిత్త వృత్తులు కూడా నిరోధమై మనస్సు శూన్యమైపోతుంది. మహాపరిశూన్యమైపోతుంది. మనం ఆత్మ పదార్థం కదా! మరి అంతటా వ్యాపించి ఉన్న ఈ ఆత్మ పదార్థం, అంతటా సర్వవ్యాప్తమైన ఆత్మ పదార్థం మనమే అని తెలుసుకుంటాం. అహం బ్రహ్మాస్మి అంటే అంతటా వ్యాపించింది. ఇంకా నీవు ఏదైతే నేను అదైతే. ఇంకా అప్పుడు మనకు తేడాలొస్తాయి. మనం ఏదైతే వాళ్ళు అదే అనుకుంటాం గాబట్టి అక్కడ తేడాలనేది మనకి ఏది రాదని చెప్తున్నాడు. అందుకే ఈ యొక్క ధర్మాన్ని మనం చక్కగా శాకాహారం అనే ధర్మాన్ని, ఈ ఆరోగ్య ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మన శరీరం కూడా ఎంతో చక్కగా పనిచేసి ఎంతో ఎనర్జీగా ఉంటుందని చెప్తున్నాడు సారు. ఇంకొకటి స్వాధ్యాయ ధర్మం. మరి ఈ స్వాధ్యాయ ధర్మం ఈ నవవిధ ధర్మాల కల్లా గూడా ఈ స్వాధ్యాయ ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ధర్మం. ఎందుకంటే ఇప్పుడు కోటానుకోట్ల లోకాలకు ఈ యొక్క ఈ సృష్టిలో మనం ప్రస్తుతం భూలోకంలో ఉన్నాం. అంటే వాస్తవానికి మనం ఈ భూమికి సంబంధించిన వాళ్ళం కాదు. అంటే మనం ఈ సకల చరాచర ఆ యొక్క సృష్టిలో ఎన్నో లోకాలున్నాయి. ఎక్కడెక్కడనో జన్మలు తీసుకున్నాము. అంటే ఈ సృష్టికి ఇదనేది సత్యం. కానీ ఇప్పటికిది తాత్కాలిక నివాసం. ఇది మన సొంత ఇండ్లు కావు. మన అద్దె ఇండ్లు మాత్రమే. ఇప్పుడు మనం ఎవరికి ఏ సమయం, ఇప్పుడు ఆ మరణ సమయం ఎప్పుడొస్తదో తెలవదు. మరణించడానికి ఆ బాడీ వెకేట్ చేసుకోవాల్సిందే. మన మన అద్దె ఇండ్లు మాత్రమే. ఈ భూమి కానీ ఇంతకుముందు మరి ఆ తర్వాత కూడా ఎన్నో లెక్కకు మించిన లోకాలున్నాయని చెప్పాడు సారు. కానీ మన మనుగడ అనేది సాగుతూనే ఉంటాది. కానీ అందరి ఆత్మ ఈ క్షణంలో
మరి ఎన్నో లోకాల్లో, మరెన్నో తలాల్లో, మరి వేరు వేరు శరీరాలు కొంచెం తేడాల్లో ఎంతో మరి ఎన్నో లోకాల్లో ఈ ఆత్మలు గూడా పనిచేస్తుంటాయి. ఇది నా శరీరం, ఇది నా శరీరం అని మనం భ్రమలో ఉన్న ఇలాంటి శరీరాలు అనేకంగా ఇప్పుడే మనుగడ సాగిస్తున్నాయి. కానీ ఎన్నో లోకాలలో ఎన్నో లోకాలున్నాయని చెప్పారు. అన్ని శరీరాలు వేరు వేరు లోకాల్లో ఉన్నాయి. కానీ మనకేంది ఇది నా శరీరం, ఇది నా ఇల్లు, ఇది నా 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 నాది, నాది, నాది అనుకుంటూనే ఉంటారు. కానీ ఈ నాది అనేది మొత్తం భ్రమనే. మరి ఈ నాది అని తెలిస్తే మనం అప్పుడు సత్యం అనేది మనకు తెలుస్తుంది అని చెప్తుండు. ఈ విషయాన్ని మరి సార్ ఏం చెప్పిండు ఒకసారి అంటే సేత్ గురించి ఆయన జేమ్స్ రాబర్ట్ అనే మాస్టర్ ఒక స్త్రీలో ప్రవేశించి 20 సంవత్సరాల పాటు మన ప్రపంచానికి ధ్యానాన్ని అందించానని చెప్పాడు. ఆయన బోధనను అర్థం చేసుకోవడం గూడా ఒక్కోసారి జీర్ణించుకోవడం గూడా ఒక్కోసారి కష్టమని చెప్పాడు పత్రి సారు. మరి ఎన్నో బుక్కులు రాసారు సార్. మరి 50,000 పైన బుక్కులు రాసి కూడా నేను ఇన్ని బుక్కులు రాసినా గూడా నాకు ఆ జ్ఞానం నాకింకా ఒక మిస్టరీగానే ఉంటదని చెప్పాడు సారు. మరి ప్రతి ఒక్కరు గూడా సేత్ బుక్స్ చదవమని చెప్పాడు. ఎన్నో మన పత్రి సార్ రాసినవి ఎన్నో బుక్కులున్నాయి. మనకు వచ్చే రాబడిలో కనీసం స్వాధ్యాయానికి సగం అంటే సగం గాకున్నా కొంత డబ్బులతో ఆ బుక్కులను కొనుక్కొని చదవాలి అని చెప్తుండు. మనము ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలంటే, ఆ విజ్ఞానాన్ని వెదజల్లుకోవాలంటే, ఆ మహానుభావులు ఆ పుస్తకాలు అధ్యయనం చేయాల్సిందే. అప్పుడే మన తేజస్సుని పెంచుకుంటాము. అప్పుడే మన జ్ఞానాన్ని పెంచుకుంటాము. ఈ మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో 18 ఆదర్శ సూత్రాలలో వ ఒక సూత్రాల్లో ఒకటి స్వాధ్యాయ ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. డాన్స్ చేస్తే మన శరీరం ఎలా గిర్రున తిరుగుతుందో, పుస్తకం చదివితే గూడా మన బుర్ర అనేది గిర్రున తిరగాలి అని చెప్తారు సారు. మరి బుర్ర తిరిగితే అమృత మదనం లాగే మేధో మదనం జరగాలి అని చెప్తారు సారు. అందుకే బుర్రతో జ్ఞానయాత్రలు చేయాలి. మనం ఎప్పుడైతే ఆ పుస్తకాలు చదువుతామో మనకు నిజంగా ఎంతో జ్ఞానం అనేది సంపాదన. శరీరంతో తీర్థయాత్రలు చేస్తాం. మరి శరీరంతో తీర్థయాత్రలు చేసే ఏం ప్రయోజనం లేదు. ఆ జ్ఞానం అనేది రావాలి. మనం ఏదైనా ఒక చిన్న పని చేసినా మనకనిపిస్తుంది. అరే! ఈ ప ఏ ఏదైనా ఒకటి తిట్టినా బాధ అనిపిస్తుంది. ఎవరైనా చేసినా బాధ జ్ఞానం వస్తే అక్కడ మనం ఏం చేస్తాం? ఓహో! వాళ్ళు తిట్టిండ్రు గదా! ఎందుకు తిట్టిండ్రు? వాళ్ళు నేను తిడితేనే వాళ్ళు నాకు మనం ఏం చేస్తే అది ప్రకృతి మనకిస్తుందనే జ్ఞానం మనం అక్కడ సంపాదించుకుంటాం. అంటే ఈ జ్ఞానం సంపాదించుకోవాలంటే గూడా మరి ధ్యానం గంటలు ధ్యానం చేయాలె. దాంతో పాటు మనము ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒక ధ్యానం ఉంటే సరిపోదు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ 3 ఎప్పుడైతే ఉంటాయో మన జీవితంలో 100% సాధించాలి. లక్ష్మి ఉండాలె, పార్వతి ఉండాలె, సరస్వతి ఉండాలె. 3 గూడా ఉండాలె. మరి ఈ పుస్తకాలను మనం ఎల్లప్పుడూ చదువుతూ ఏదో ఒక మహాత్ముడు ఏదో ఒక సమయంలో మనకు అనుసంధానం అవుతాడు. మనం అంటాం గదా! ఎగ్జాంపుల్‌గా మనం ఈ బుక్ చదువుతుంటే ఆ మాస్టర్ నాకొచ్చాడు. ఆ మాస్టర్ నాకు వాగినయ్యాడు. మరి ఎంతోమంది మా రామ్‌తా బుక్కులు గాని, ఇలాంటి చాలా పుస్తకాలను గాని, ఎలాంటి పుస్తకాలను చదివినా ఆ మాస్టర్ ఒక బుక్కు చదివినామంటే ఆ ఎనర్జీ, ఆ ఫీల్డ్ మనం ఎనర్జీ అయితాం. అందుకే ప్రతి ఒక్కరు గూడా ఒక గంట సమయం స్వాధ్యాయానికి తప్పకుండా కేటాయించాలి అని చెప్తున్నాడు. మరి ఈ 'లోక్ సాగురాంగ' గాని, 'మరణం లేని మీరు' గాని, మరి ఎన్నెన్నో పుస్తకాలను ఎన్నెన్నో పుస్తకాలను చెప్పాడు. మరి మన పత్రి సార్ రాసినవి ఎంతో అద్భుతమైన బుక్స్ ఉన్నాయి. చాలా బుక్స్ ఉన్నాయి. అవన్నీ చదివితే మనకెంతో కొంతనన్నా జ్ఞానం వస్తుంది. స ధియో యో నా ప్రచోదయాత్. అంటే మన బుద్ధి, మన బుర్ర, మన మేధస్సు, మన ప్రచోదన అంటే హ్మ్. వికసింప చేసుకోవాలి. దేన్ని వికసింప చేసుకోవాలి? మరి దీనికి ఉన్న ఒకే ఒక మార్గం. ఆహ్, స్వాధ్యాయ మార్గం. మరి స్వాధ్యాయం గురించి చాలా చక్కగా ఎంతో ఇంపార్టెంట్ ఇచ్చాను స్వాధ్యాయం గురించి సారు. మరి ఆ యొక్క స్వాధ్యాయం మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మన జ్ఞానాన్ని ధ్యానం ద్వారా కానీ ఈ స్వాధ్యాయం ద్వారా గూడా ఎంతో కొంత జ్ఞానం మనకొస్తుంది. కాబట్టి ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. మన యోగానంద పరమహంస స్వామి రామ గాని, చాలా ఎన్నో ఓషోవి గాని,
మరి మరణంగా చాలా పత్రిసార్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక యోగి ఆత్మకథ ఇవన్నీ బుక్స్ చదవమని సార్ చెప్తుంది. మనం కనీసం పుస్తక పఠనం విస్తారంగా చేసుకుంటే జ్ఞానం దానంతటకి అదే మనకు అందుబాటులోకి వస్తుంది. ఆ బుక్స్ చదవడం వల్ల మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ పాయింట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఓహో! ఈ జ్ఞానం ఉంది కదా! మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా ఆ జ్ఞానం అనేది మనకు గుర్తొస్తుంది. మరి సార్ కూడా చెప్తారు. నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. నేర్చుకోకపోతే నాకు హిందుస్థానీ సంగీతం గూడా వచ్చేసింది. అంటే ఎలా వస్తుందంటే, ఇంతకు ముందు జన్మలో నేను నేర్చుకున్నది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అంతే. అంటే తను ఇంతకు ముందు జన్మలో ఆ జ్ఞానం పొందింది గాబట్టి, ఇప్పుడు గూడా నేను ఆ జ్ఞానాన్ని పొందాను అని చెప్తారు. అంటే మీరు, నేను కూడా మరి ఎన్నెన్నో జన్మలు కలిసి జీవించామని జెప్పాడు. మరి ప్రతి జన్మలో ధ్యానం చేశాం కాబట్టే, ఈ జ్ఞానాన్ని నేను పంచుతున్నా. మరి ఈ ఆధ్యాత్మిక సత్యాలు ఆకలింపు చేసుకుంటూ ఈ చివరి జన్మగా ఈ శరీరాన్ని తీసుకొని ఇలాగొచ్చాను. లేకపోతే మీరు నేను కలిసేవారమా? ఇదంతా ఈ ధ్యాన మహాచక్రాలు మీరు నా పక్కన గూడా కూర్చోలేరని చెప్పారు సార్. కేవలం స్వాధ్యాయము, ఈ ధర్మాచరణ మాత్రమే. మనల్ని శక్తివంతులుగా, మరి వివేకవంతులుగా, జ్ఞానవంతులుగా కావాలంటే మనకు కావాల్సింది మన జీవితంలో స్వాధ్యాయానికి, ఆ ధర్మపీఠానికి పెద్ద పీట వేయాల్సిందే. అందరూ కూడా మరి ఎంత ధ్యానం చేసినా కూడా ఒక్క నిమిషం మేడం. ఎంత ధ్యానం చేసినా గూడా స్వాధ్యాయం అనేది కంపల్సరీ. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఈ 3 కంపల్సరీ గాబట్టి స్వాధ్యాయానికి కూడా చాలా పెద్ద పీట వేశారు సారు. ఇంకొకటి వినయ ధర్మం. మరి వినయ ధర్మం అంటే ఈ నవవిధ ధర్మాల్లో ఒక్క ధర్మం, మరొక ధర్మం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ధర్మం అని చెప్పారు వినయ ధర్మం. ప్రతి ఒక్కరు గూడా మరి ఎదుటి వారితో ఎల్లప్పుడూ వినయంగా ఉండాలే. అంటే ఈ ప్రాపంచిక విద్య మరి దాని ద్వారా వచ్చిన అంటే ఈ ప్రాపంచిక విద్యలు అంటే ఈ చదివి దాని ద్వారా మరి ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్‌లు గాని, ఎంతోమంది గొప్ప గొప్ప హోదాలుండి మరి అహంకారాన్ని చూపిస్తుంటారు. కానీ మరి ఈ ఆధ్యాత్మిక విద్య వల్ల మనకు ఆత్మజ్ఞానం మనకి ఎంత అనుకువగా ఉండే వినయాన్ని నేర్పిస్తుంది. మరి చూడండి ప్రాపంచిక విద్యకు, ఆధ్యాత్మిక విద్యకి ఎంత తేడా ఉందో. అక్కడ అహంకారం పెరుగుతది. నాకు ఈ పోస్ట్ వచ్చింది గదా! నేను ప్రైమ్ మినిస్టర్‌ని గదా! నేను చీఫ్ మినిస్టర్‌ని గదా! నేను కలెక్టర్‌ని గదా! అక్కడ ఆ ప్రాపంచిక విషయంలో ఎందుకు అలా అజ్ఞానం పెరుగుతుందంటే, జ్ఞానం లేక వాడు అహంకారంగా నేను కలెక్టర్‌ని గదా! అంటే ఈ జ్ఞానం అనేది లేక వాడు అదే ఆధ్యాత్మిక విద్య ఉంటే అక్కడ వినయం అనేది తప్పకుండా వస్తుంది. వాడి లోపల ఉన్నది ఆత్మే, నా లోపల ఉన్నది కూడా ఆత్మే. అందరం గూడా భగవత్ స్వరూపులం, పరమాత్మ స్వరూపులం అనే వినయము అక్కడ వస్తుంది. అందుకే ఆ వినయం ఎంత ధ్యానం చేస్తే అంత వినయం వస్తుంది. విద్యా దధీతి వినయం అంటే ఏదైతే మనకు వినయాన్ని ప్రసాదిస్తదో అసలైన విద్య అదే. పరావిద్య అంటే ఆధ్యాత్మిక విద్య. మరి ఏదైతే అహంకారాన్ని మనకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన గదా! కలెక్టర్‌గా ఉంటే మనకు ఎంతో అహంకారం వచ్చేసా అదే ప్రాపంచిక విద్య. ఈ యొక్క అహంకారం వల్ల ఏదైనా సరే ఈ ప్రాపంచిక విద్యలో మొత్తం గూడా అహంకారమే ఉంటుంది. అందుకే ఎంత స్వాధ్యాయం చేస్తే అంత వినయం. ఎంత సజ్జన సాంగత్యం చేస్తే అంత వినయం. అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదుగుతూనే ఉంటే, ఒదిగే కొద్దీ మనం పనులు మరింతగా చేస్తాం. ఎవరో ఒక మాట అన్నారు, తిట్టారు. వాళ్ళు తిట్టారు గదా! అని చెప్పి మనం అక్కడే ఆగిపోతే ఎక్కడ గూడా ముందుకు వాళ్ళు ఎందుకు తిట్టారు? ఎందుకు తిట్టవలసొచ్చింది అని మనం అక్కడ ఎంత ఎదిగినా గూడా ఎంత కలెక్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ స్థాయిలో ఉన్నా ఆ ఆధ్యాత్మిక విద్య ఎప్పుడైతే ఉంటదో అప్పుడు ఒదిగి ఉంటామో అదే అసలైన విద్య. ఆ విద్యనే మనకు కావాలి అని చెప్తారు. అంటే వినయం గూడా మరి ఎన్నో రకాలుగా అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాభారత యుద్ధంలో పాండవులు మరి ఆ శత్రువు యొక్క శిబిరంలో కౌరవ సేనలో మరి అతిరథ రథులైనటువంటి ఎందరో యోధులు ఎంతోమంది ఉన్నారు. వారందరి కూడా ఇంకా గొప్ప గొప్ప పరాక్రమవంతుడైన కురువృద్ధుడైన భీష్మ పితామహులు గూడా ఉన్నారక్కడ. ఆయన శత్రు అజేయుడు. కానీ మరేమైందక్కడ ఆ యుద్ధ రంగంలో భయంకరంగా ఆ యుద్ధం చేస్తూ ఉంటే పాండవ సైన్యాన్ని మరి చీల్చి చెండాడాలని వేలకు వేల ప్రజలు గాని, సైనికులు గాని చనిపోతూ మరి
రోజు రోజుకు ఆ పాండవులకి ఎంత తీవ్ర నష్టం కలుగుతుంటే ఎంతో మంది చనిపోతుంటారు. కానీ ఆయనను ఆయనను సంహరించడానికి ఆ భీష్మ పితామహని సంహరించడానికి ఎవ్వరు గూడా అంటే అది సాధ్యం కాదు. మరి ఆయన చేతిలో చావకుండా ఉండడమే అసాధ్యం అని పాండవులకు అర్థమైంది. ఆయన చేతిలో అంటే ఏదైనా అందరిని చంపగల శక్తి, ఎనర్జీ ఆయన లోపలుంది. కానీ పాండవులు ఏం ఆలోచించారు? ఆయన చేతిలో మనం చావకుండా ఉండడమే అసాధ్యమని పాండవులకు అర్థమైంది. అప్పుడు ఇంక వేరే దారి లేక మరి రహస్యంగా ధర్మరాజు ఏం చేస్తాడు? భీష్ముని దగ్గరికి పోతాడు. భీష్ముని దగ్గరికి ఎంతో వినయం ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయనకు దండం పెట్టి మరి పెట్టి "తాత నీవు బ్రతికున్నంత వరకు కాలం మాకు విజయము దుర్లభం. మాకు విజయం అస్సలు జరగదు. మేము జయించలేము. కనుక దయచేసి నీ ప్రాణాన్ని హరించగల ఉపాయం మాకు చెప్పు" అని ఎంతో వినయంగా ఆయన కాళ్ళకు నమస్కరించి ఎంతో వినయంగా అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు ఆయన వినయ సంపదకు ముగ్ధుడై భీష్మాచార్యుల వారు చెప్తారు, "ధర్మజ నేను" చెప్తారు, నపుంసకుడు నా ఎదురుగా ఉంటే నేను ఆ అస్త్ర శస్త్రాలను గూడా విసర్జిస్తాను. ఆ సమయంలో నన్ను మీరు వధించండి అని. అప్పుడు అంటే మరి ధర్మరాజు ఎంత వినయంగా చెప్పినందుకు ఆ యొక్క భీష్మ పితామహ అంటే ఆ వినయంతో కూడా మరి ఆ యొక్క శత్రు శిబిరంలో ఆ సైన్యాధ్యక్షుడు ఆ మరణ రహస్యాన్ని కూడా తెలుసుకోగలిగాడు ధర్మరాజు. ఎందుకు తెలుసుకోగలిగాడు అంటే అక్కడ వినయాన్ని పాటించాడు గాబట్టి తెలుసుకోగలిగాడు. వినయం అంటే అందరికి గూడా అభయాన్ని ఇస్తుంది. ఆహ్, వ చెప్తారుగా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణాగని హస్తిని శునిచైవ శ్వపకేశ పండిత సమర్జనః. అంటే మన వినయం అందరికి కూడా అభయాన్నే ఇస్తుంది. వినయ ధర్మం ఎవరైతే కలిగి ఉంటారో ఈ సృష్టిలో ప్రతి ఒక్క దాని పట్ల సమదృష్టిని కలిగి బ్రహ్మజ్ఞానిగా మరి అహంకారిగా ఉంటా ఏం చేసుకోలేం మరి దుర్యోధనలాగా. మరి ధర్మరాజు అంత వినయంతో ఉన్నాడు కాబట్టే భీష్మ పితామహను గెలిచి ఆ రహస్యాన్ని తెలుసుకొని యుద్ధం చేయగలిగాడు. అంటూ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ మనకు చక్కటి సందేశం ఇచ్చారు. కనుక వినయ ధర్మన వినయం సదా వినయం అనేది కంపల్సరీ మరి అందరిలో ఉండాలి. ఆ ధర్మాన్ని అందరం గూడా పాటించాలి. వినయ ధర్మాన్ని పాటిస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. మరి ఆ వినయ ధర్మాన్ని పాటించలేక ధర్మరాజు గూడా మరి నన్ను తన కాళ్ళ దగ్గరికి పోయి నేనెందుకు అడగాలి అని ఆయన అహంకారంతో ఉంటే ఈరోజు మనకు వాళ్ళు గెలిచేవారా పాండవులు? గెలిసేవారు కాదు. కాబట్టి అక్కడ అంతటి ధర్మరాజు మరి గొప్పటి ధర్మరాజే వినయ ధర్మాన్ని పాటించాడు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ వినయ ధర్మాన్ని పాటించాలి. ఇంకొక ధర్మం దాన ధర్మం. మరి దాన ధర్మం అంటే అనేక ధర్మాల కల అత్యుత్తమమైన ధర్మం దాన ధర్మం అని కూడా చెప్పుకోవచ్చు. అతి ముఖ్యమైన ధర్మం. మన దగ్గర ఏది ఉంటే దాన్ని మనకు అవసరం ఉన్నంత మేరకు మనం దాచుకొని, మిగిలిన దాన్ని పక్కవారి అవసరాలకు కూడా ఇవ్వాలని చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ ధర్మాన్ని దైవత్వం అని కూడా అంటారు. అంటే మన దగ్గర ఎంత ఉంటే అంత. ఇప్పుడు జ్ఞానం మన దగ్గర కొంచెం ఏబీసీడీ కొంత జ్ఞానం ఉన్నా, ఆ కొంత జ్ఞానాన్ని పంచాలే అని చెప్తుండు. అలా కాక మన దగ్గర ఉన్నది మొత్తం మనమే అనుభవించాలే. మరి మిగిలిన దాన్ని కూడా తరతరాలుగా దాచిపెట్టుకుంటాం. అంటే మన కొడుకులకు, మనవళ్ళకు, మనవరాళ్ళకు ఆ ఆస్తిని దాచిపెట్టుకుతే అది రాక్షసత్వం అవుతుంది అని చెప్పాడు. రాక్షసత్వం అవుతుందని చెప్పాడు. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నది ఏదైనా సరే మనం ఇతరులకు పంచుకుంటూ ఉంటే అది మరింతగా పెంచబడుతుంది. దాచుకుంటే దోచుకోబడుతుందండి. మనం ఎప్పుడైనా సరే ఇతరులతో దాచుకుంటే అది తప్పకుండా కనుక మన దగ్గర ఉన్నదాన్ని అంటే అంతా కాదు, మన దగ్గర కొంత ఉంచుకొని లోక కళ్యాణార్థం అన్నీ కూడా అందరికి సమర్పిస్తూనే ఉండాలని చెప్తారు. ఒకవేళ జ్ఞానమైతే జ్ఞానము, డబ్బులుంటే డబ్బులు, సేవ ఉంటే సేవలు, ఏదైనా సరే మనం ఇస్తూ ఉండాలని చెప్తున్నా. మరి ఈ శరీరాన్ని పక్క వాళ్ళ సేవకు అప్పజెప్పడం అంటే బుద్ధిని, తెలివితేటను పక్కవాడి అభ్యుదయం కోసం ఉపయోగించడం అనేది దాన ధర్మం. ఒకప్పుడు అన్నదానం, మరి ఇప్పుడు జ్ఞానదానం. ఇంతకన్నా మించిన దానాలు వేరేది లేదు అని చెప్పాడు. ఇప్పుడు అన్నదానం చేస్తాం. వానికి ఈరోజు అన్నం పెడతాం. ఆ రోజుకి వాడికి అన్నం ఇంకా మళ్ళీ రేపు గూడా అడుగుతాడు వాడు. అన్నదానం ఈరోజు కడుపు నిండిందని వాడు రేపు గూడా సోమరిపోతుగా రేపు కూడా కానీ జ్ఞానదానం చేస్తే వాడు ఇంకా జ్ఞానాన్ని పెంచుకొని మన దగ్గరికి రాడు. అందుకే అన్నదానం గొప్పదే.
కానీ జ్ఞానదానం అనేది, జ్ఞానదానం అనేది ఇంకా చాలా గొప్ప ధ్యానం అని చెప్తుండు సారు. మరి ఇంతకన్నా మించిన దానాలు వేరేది లేదు అంటుండు. అందుకే మన పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా ఎంత మనకు అందుకే చెప్తారు మనము ధ్యానం చేసుకొని మనమే సుఖంగా ఉండకుండా మన ప్రక్కవారికి గూడా చెప్తూ ఉండాలే. ఎప్పుడైతే మనం ప్రక్కవారికి చెప్తూ ఉంటామో ఆ జ్ఞానం అనేది మనకు గూడా పెంచబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానం పంచుతూ ఉంటే ఏదైనా సరే మన యొక్క డబ్బులు గాని, మరి మంచి మంచి కార్యక్రమాలకు లోక కళ్యాణార్థం మనం పంచుతూ ఉంటే అవి పెంచబడతాయి. ఎప్పుడైతే దాచుకుంటామో అది దోచుకోబడతది. మరి కర్ణుడు గూడా తన దగ్గర ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడే చెప్తాడు. కర్ణుడు ఎంత దాన గుణమో అందరికి తెలుసు. ప్రతీది గూడా తన కవచ కుండలాలను గూడా చివరికి దానం చేసిండు. అంతటి గొప్ప కర్ణుడనేది తన దగ్గర ఏదున్నా సరే, లేదు అనకుండా తన జీవితాంతం గూడా మరి ఇతరులకు పంచుతూ ఉండిపోయింది. తన దగ్గర ఏనాడైనా ఏ పేదవాడు కని అతని దగ్గర ఏనాడు పేదవాడు మరి సంపన్నుడయ్యాడు. అందుకే దానకర్ణుడు అని అతని యశస్సును గూడా కూడబెట్టుకున్నాడు. అందుకే అతనికి దానకర్ణుడు అనే బిరుదు గూడా వచ్చింది కాబట్టి, మరి ఈ సృష్టిలో ప్రతి ఒక్క వస్తువు గూడా మనకు చెందిందే అంటే భావనలో మనం ఈ జీవితాన్ని ఈరోజు ఈ సంపద నా దగ్గర ఉంది అంటే, అది నా దగ్గర ఉన్నంత వరకు దాన్ని నేను లోక కళ్యాణం కొరకు వినియోగించాలే. అంటే మనం ఏదైనా మంచి పనులను చేపడుతూ, బుద్ధిపూర్వకమైన పనులు చేపడుతూ, మన జన్మను సార్థకత చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అనవసర ఖర్చులకు ఇయ్యొద్దంటున్నా. అవసరం మనకెంత అవసరం ఉందో, ఆ యొక్క అవసరాలకు మాత్రమే లోక కళ్యాణానికి ఏదైతే పనులు మనం చేస్తామో అలాంటి కార్యక్రమాలకే ఉపయోగించమని చెప్తున్నారు. మరి తన దగ్గర ఉన్నది ఎంత కొంచెమైనా సరే దానికి ఇతరులతో పంచుకుంటేనే వాడు గొప్పవాడు. ఉన్నదంతా దాచుకొని మురిసిపోయేవాడు కోటీశ్వరుడు ఎప్పుడు గూడా గొప్పవాడు కాలేడు. ఎప్పుడు గూడా అతడు కోటీశ్వరులు తన దగ్గర కొంత డబ్బున్నా గూడా అది పంచుకుంటూ ఉంటే అతడే గొప్ప కోటీశ్వరుడని చెప్తున్నారు సారు. మరి ఇంకొకటి ధర్మాచరణం. మరి ఈ ధర్మాచరణం వల్ల ప్రతి ఒక్క పనిలో కూడా మనకు ఎంతో ఈ లోకంలో పాటు పరలోకాల్లో కూడా విశేషమైన ఆనందం వస్తుంది. ఈ నవవిధ ధర్మాల్లో కల్లా ఏ ఒక్క ధర్మాన్ని కూడా మనం పాటించకపోయినా అంటే ఇన్ని మరి 9 ధర్మాల గురించి మనం తెలుసుకున్నాం. ఏ ఒక్క ధర్మాన్ని పాటించకపోయినా ఇక మనకు మిగిలేది అధోగతి. అంటే మనకింక ఏది మిగలదు. అంటే ఎప్పుడైతే ధర్మాన్ని మనం ఆత్మ ప్రగతికి మన సోపానంగా విలసిస్తుందో మరి ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ మాస్టర్స్ అందరూ కూడా సత్యం వద, ధర్మం చెరాన, సత్యవాక్కు పరిపాలనలో మరి ధర్మాచరణలో పునీతులమవ్వాలే. మరెందరికో ఆదర్శ పురుషులు కావాలే. అందుకే పిరమిడ్ మాస్టర్లందరూ కూడా సకల జీవరాశి కూడా మరి సృష్టిలో లెక్కకు మించిన విశ్వాల్లో ఉన్న అనంత కోటి జీవరాశులకు మరి అందరికి గూడా ఎన్నో జీవరాశులు వాటికి గూడా చక్కగా చూసుకోవాలని మనతో పాటే మన ఫ్రెండ్స్‌గా చూసుకోవాలని సార్ చెప్పారు. ఈ సృష్టిలో మరి ఎంతో అద్భుతమైనది ఈ భూలోకం. అంటే ఈ అద్భుతమైన లోకం భూలోకం అంటే చాలా లోకాలున్నాయని చెప్పారు. సార్ ఎన్ని లోకాలు చెప్పాడు? భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఇంకా జపాలోకం అది జనాలోకం, తపోలోకం, సత్యలోకం ఇలా లెక్కకు మించిన లోకాలు ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో. మరి ఈ భూలోకంలో మన అంటే అవసరం ఉన్నప్పుడల్లా ఏ ఊర్లు తిరుగుతూ ఉంటామో బ్రహ్మస్వరూపులమైన మనం కూడా అన్ని లోకాల్లో అన్ని సదా తిరుగుతూనే ఉంటాం. మరి ఈ ఒక్క భూలోకంలోనే జన్మ తీసుకున్న మనం ఇంకా మరి ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని జన్మలు తీసుకున్నామో, ఏ ఏ లోకాలలో మనం తీసుకున్నామో ఈ ఆత్మ అంటే ఇప్పుడు ఈ భూలోకంలో జన్మ తీసుకున్నాం. ఆత్మకు అనేది మరి సార్ చెప్పాడు గదా! ఆత్మకు చావు లేదు. దాని అనంతకాల అద్భుత అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులమైన మనకి ఏడుపు అనేది అవసరం లేదు. సత్యం తెలిసిన వాడు ఎప్పుడు కూడా ఏడవడు అని చెప్పాడు. అది సత్యం తెలవక అజ్ఞానంతో ఉన్నప్పుడు మాత్రమే ఏడుస్తారు. ఒక బుద్ధినిలా తాను గూడా స్థిత ప్రజ్ఞతను సంపాదించు. ఇతరుల దుఃఖాన్ని కూడా దూరం చేస్తూ ఆహ్, ఒక హ్మ్. ఒక అంటే ఆహ్, ష్ దూరం చేస్తూ వాళ్ళకెంతో సేవ చేస్తూ ఉండాలే. మనం ఎప్పుడైతే ఇతరుల దుఃఖాన్ని మన దుఃఖంగా భావించి వాళ్ళకి సేవ అంటే వాళ్ళకి ఆ దుఃఖానికి ఎందుకొచ్చారు? దుఃఖానికి గల కారణం ఏంటి? వాళ్ళు వా ఎవరంతరికి వాళ్ళే మరి నేనే తీసుకొనొచ్చాను ఈ దుఃఖం అని చెప్తారు. మరి నా దుఃఖానికి నేను కారణం ఏంది? మరి నేనేం తెలుసుకోవాలి?
నా యొక్క కష్టాలకు, నా యొక్క దుఃఖాలకు, నా యొక్క నష్టాలకు నేనే కారణం అని అంటారు. నేనెందుకు ఇలా చేశాను అని వాళ్ళకి ఆ జ్ఞానాన్ని బోధించాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని బోధిస్తామో వాళ్ళు దుఃఖరహితుల నుంచి బయటపడతాం. కాబట్టి మనం కూడా బుద్ధునిలాగానే మరి నిరంతరం ధ్యాన సాధనలో మనం మన యొక్క స్వగృహం యొక్క ఆత్మ అనుభూతిని పొందుతూ, ఈ ప్రాపంచిక కష్టాలు, కన్నీళ్లు, రోగాలు ఇవన్నీ కథలన్నింటిని మనము వింటున్నవన్నీ దీనికన్నిటికి మన సొంత ఇంటికి మనం దారి చేరేంత వరకు ఈ యొక్క కథలకన్ని స్వస్తి చెప్పాలని సారు ధర్మాచరణ గూడా ఎంతో చక్కగా చెప్పారు. మరి ఈ ధర్మం అంటే మన ఇది సారేం చెప్తే ఇవన్నీ మన స్వంత ఇల్లు కావు. మన అద్దె ఇండ్లే. మరి ఈ అద్దె ఇండ్లు మరి సొంత ఇందానికి ఇప్పుడు మరణానంతరం మరి ఎక్కడ పోవాలి? నేను అంటే ఎవరసలు? నేనెందుకొచ్చాను? ఈ భూమి మీదకెందుకొచ్చాను? అసలు మరి మరణం సంభవించి నేను ఏ లోకానికి వెళ్తాను? అంటే సారేం జెప్పాడు మరి? ఈ మరణించక ముందే మరణించాలని చెప్పాడు. అంటే మరణించక ముందే మన యొక్క అసలైన నివాసం మనం ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలని చెప్పాడు. దానికి ఒకసారి వాల్మీకి ఏం చేస్తాడంటే వాల్మీకి అంటే తెలుసు కదా! ఆయన దొంగతనాలు, దోపిడీలు, దారి దోపిడులు అన్నీ చేసేవాడు వాల్మీకి. ఒకసారి నారద మహాముని కూడా దోచుకోనికే పోతాడు. నారద మహాముని దోచుకోనికే పోతే అప్పుడు చెప్తాడు నారద మహాముని. ఆ! నాయనా నేను సర్వసంగ పరిత్యాగిని. మరి నా దగ్గర దోచుకోవడానికి ఏముంది? నా దగ్గర దోచుకోవడానికి ఏం లేదు. నన్నెందుకొచ్చావు దోచుకోవడానికి అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే నారదుడు వాల్మీకి అంటాడు. సర్వసంగ పరిత్యాగిని అంటే ఏమిటి? అసలు దేన్ని సర్వసంగ పరిత్యాగిని అంటే మనతో పాటు ఏవైతే మనతో పాటు తీసుకవచ్చే దాని కొరకు మనం పాటుపడాలే. అంటే ఇక్కడ ఈ ఇండ్లు, ఈ ఆస్తి, సంపద, ఈ డబ్బులు మనకు రావు. దీని కొరకు మనం పాటుపడదు. ఏవైతే మనతో పాటు వస్తాయో, ఏవైతే మనం ఈ జ్ఞానాన్ని, ఈ ఆత్మ జ్ఞానాన్ని మనతో తీసుకవస్తామో దాని కొరకు పాటుపడేదాన్నే సర్వసంగ పరిత్యాగి అంటారని చెప్పి. అయితే ఈ జ్ఞానాన్ని మరి పత్రిసారి ఇందాక చెప్పారు గదా! ఒక సంగీతం, మ్యూజిక్ నేర్చుకున్నా. అంటే గతంలో అతను నేర్చుకున్నాడు. గత జన్మలో నేను నేర్చుకున్నా కాబట్టి, ఈ జన్మలో నాకు హిందుస్థానీ రాగం గూడా వచ్చింది. అంటే ఆ జన్మలో తీసుకున్న రాగం ఈ జన్మలో గూడా సార్కొచ్చింది. అంటే మనం గూడా ఆ జ్ఞానాన్ని ఏ జ్ఞానమైతే అది మన జన్మలో కూడా ఆ జ్ఞానం అనేది వస్తుందని చెప్తాడు. అయితే మరి నేను గూడా నీతో వస్తా అని చెప్తారు. అంటే లేదు నీ భార్య పిల్లలనడిగి నాతో రా అని చెప్తారు. అయితే దానిదేముంది నేనిప్పుడే ఇంటికి వెళ్లి నా భార్య పిల్లల్ని అడిగేసి వస్తా అని చెప్పి ఆహ్, ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళంగానే భార్య తను ఆయనొచ్చిండని చెప్పి ఎంతో ప్రేమగా అతనికి అన్నం వడ్డించుకుంటా అన్ని షడ్‌రుచులతో అన్నం వడ్డిస్తది. అప్పుడు ఆ వాల్మీకి అడుగుతాడు. నేను మరి మీ యొక్క అంటే మన కుటుంబ పోషణార్థం కొరకు మీరు సుఖంగా ఉండాలని చెప్పి మరి ఎన్నెన్నో దారి దోపిడులు, దొంగలు, హత్యలు అన్నీ చేసినా, మరి నా పాపంలో మీరు నా పుణ్యంలో పాలు పంచుకున్నారు. మరి నేను తెచ్చి మీరందరూ హాయిగా ఉండాలి, సుఖంగా, సంతోషంగా ఉండాలనే నేను చేసిన. మరి మీరందరూ గూడా దీంట్లో సుఖ సంతోషాలు పంచుకున్నారు గదా! మరి నా పాపంలో గూడా పాలు పంచుకుంటారా అని అడిగింది. అప్పుడు చెప్తాడు. వాళ్ళ భార్య జెప్తది. నేనెందుకు పంచుకుంటానండి? నీ పాపంలో నేను పాలు పంచుకోను. నువ్వు తెచ్చినవు నేను చేసే ధర్మం నేను చేసిన. కానీ నీ పాపంలో నేను పాలు పంచుకోనని చెప్తే అప్పుడు అతనికి కొంత జ్ఞానోదయం కలుగుతది. జ్ఞానోదయం కలిగి మళ్ళీ తన కుమారుల దగ్గరికి వెళ్తాడు. కుమారుల దగ్గరికి పోయి అడుగుతాడు. నాయనా నేనిలా చేశాను గాబట్టి మరి మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను ఈ పని జేషిన. మీరేమైనా పంచుకుంటారా? నా నా యొక్క పాపంలో పాలు పంచుకుంటారా? అంటే లేదు మేము పంచుకోము. నీవెంత తెస్తే మేము అంతంలో ఉండేవారు. ఇదంతా మేము నిన్నడిగామా? తీసుకురమ్మని నిన్నడిగామా? ఎందుకు తెచ్చావు ఇదంతా? మేమేమి అడగలేం గదా! నువ్వు ఒక రూ. 10 నువ్వు కొంచెం రూ. 10 అది అంటే ఎంతో కొంత తెస్తే అంతల్నే తిని ఉండేవాళ్ళము. ఇదంతా మాకవసరం లేదు గదా! మేము నీ పాపంలో పాలు పంచుకోమని చెప్పి కుమారులు చెప్తా. అప్పుడు అతనికి కొంత జ్ఞానోదయం అయితది. జ్ఞానోదయం అయ్యి ఇది నిజమే కదా! కరెక్టే గదా! మరి వారు నేనెంత తెస్తే నా సంపాదన ఎంత ఉంటే అంత తిని ఉండేవాళ్ళు. ఇదంతా నా భార్య, నా పిల్లలు నా వాళ్ళనే అక్కడ అంటే అంత జ్ఞానం లేక
లేక ఇదంతా మనతో పాటే వస్తుందని ఆ యొక్క ప్రేమలో పడి కొడుకులు, భార్య అన్న ప్రేమలో పడి నేనిదంతా చేశాను. ఇది చాలా తప్పని తెలుసుకొని అప్పుడు అప్పుడు మళ్ళీ నారద దగ్గరికి పోతాడు. నేను తెలుసుకున్న జ్ఞానం నాతో పాటు అవేవి రావు. నా భార్య రాదు, నా పిల్లలు రాదు, ఈ ఆస్తి రాదు. నాతో ఉండేటివన్నీ నేను ఇప్పుడు అసలైన ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అంటే నాతో పాటు ఏదైతే వస్తుందో నేను ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఇంకా నేనొస్తా మీతో పాటు అని చెప్పి అప్పుడు వాల్మీకి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఇదంతా అర్థం కావడానికి చెప్తున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. ఇద్దరు వ్యక్తులుంటారు. ఇద్దరు వ్యక్తులు 2 వాళ్ళిద్దరు జాబులు చేసుకుంటారు. జాబులు చేసుకుంటుంటూ వాళ్ళు 2 ఇండ్లు అద్దెకు తీసుకుంటారు. ఇల్లు అద్దెకు తీసుకొని ఒకతను ఏం చేస్తాడు వాళ్ళకు నెలసరి జీతం ఇప్పుడు నెల కాంగానే మనకు సాలరీ వస్తది గదా! ఆ విధంగా అతనికి జీతం వస్తది. జీతం వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ ఇంటికి ఆ ప్రహరీ గోడలకు తర్వాత ఆ గోడలు కట్టించుకోవడము, ఆ గోడలకు అది పెయింట్ ఏసుకోవడము, ఇట్లా అలాంటి పనులన్నీ చేసి తన డబ్బులన్నీ అయిపోగొట్టుకుంటాడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు, ఇంకొక వ్యక్తి హ్మ్, తనకు ఇంట్లో గావాల్సిన ఫ్రిడ్జు, టీవీ, గ్రైండర్ మన ఇంట్లోకి ఏదైతే కనీస అవసరాలకు గావాలనో అవన్నీ అతను తెచ్చుకుంటాడు. వాషింగ్ మిషన్ అలాంటివన్నీ తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడు ఇంటి యజమాని వస్తాడు. ఇంటి యజమాని వచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్తాడు. మరి మొదటి వ్యక్తి ఏం చేస్తాడు? ఇల్లు ఖాళీ చేయమని చెప్తే మొదటి వ్యక్తి లబోదిబో అని మొత్తుకుంటాడు. అవన్నీ ఏవి తీసుకపోనీకి రాదు గదా! ఆ గోడలకు పెయింట్ ఏస్తే తీసుకపోతామా? ఆ ప్రహరీ గోడలు కట్టిస్తే తీసుకపోతామా? అని అరే! నా డబ్బులన్నీ ఇలా వేస్ట్ ఖర్చులయినాయి కదా! అని చాలా బాధపడుతూ చాలా ఇంగ ఏడుస్తూ ఉంటాడు. కానీ రెండో వ్యక్తి ఏం చేస్తాడు? అవన్నీ తీసుకెళ్తాడు. ఎందుకు ఫ్రిడ్జ్ తీసుకపోనీకొస్తది. ఎక్కడికి పోయినా గ్రైండర్, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ అంటే ఇక్కడ చూడండి మరి అతను మొదటి వ్యక్తి తీసుకునేదంటే ఇదంతా ప్రాపంచిక సంపద. ఇదంతా ఇవన్నీ ఏవి తీసుకోనికి రావు. ఈ సంపదను మనం ఏవి తీసుకపోలేము. కానీ మనకెంత ఉన్నంతనో మనకు ఎంత ఉన్నంతనో అంత ఉంచుకోవాలి గానీ, రెండో వ్యక్తి ఏం చేసిండు తనకు కావాల్సిన ఇండ్లని మళ్ళీ వేరొక ఇంటికి షిఫ్ట్ అదే జ్ఞానం. రెండో వ్యక్తి చేసింది జ్ఞానం. మొదటి వ్యక్తి చేసింది ఇదంతా ప్రాపంచికం. కాబట్టి మనము రెండో వ్యక్తిలాగా ఆ జ్ఞానాన్ని మనతో పాటు ఈ యొక్క ప్రాపంచిక యొక్క ఆస్తులకు అవన్నీ పాటుపడకుండా మనతో వచ్చేదానికి మనం సమయం కేటాయించి ఆ జ్ఞానాన్ని తీసుకెళ్తే అది మనం అరే ఎన్ని ఇదొక్కటే జన్మ గదా! ఎన్నో జన్మలున్నాయని చెప్పారు. ఎన్నో లోకాలున్నాయని చెప్పాడు సారు. ఆ జన్మలో మరి నెక్స్ట్ మనం ఏ జన్మ ఎత్తుతో మనకు తెలియదు. అందుకే ఈ జన్మలోని ఈ శరీరం తీసుకున్నాం గాబట్టి ఇప్పుడే మనం ఈ జ్ఞానాన్నంతా సంపాదించుకొని మనం మనతో పాటు వచ్చేదాని కొరకు మనం పాటుపడాలి అని చెప్పిండు సారు. ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని మనిషే ఉందనుకోండి. పని మనిషి ఉండి ఆమెకు నెలకు సరిపడి మనం సాలరీ ఇస్తాం. సాలరీ ఇస్తే మన ఇంట్లో పని జేస్తుంది. పని జేసిన తర్వాత ఇక్కడే ఉండంటే తనుంటుందా? నీవెంత పంచభక్ష పరమాణువులు పెట్టినా కూడా తను ఉండలేదు. ఎందుకంటే తను వెళ్ళిపోతుంది. తను వచ్చిన పని అయిపోతుంది. తన సొంత ఇంటికి ఎప్పుడు చేరుకోవాలనే తపనే తనకుంటుంది. మనం ఎంత చూసుకున్నా తను ఉండలేదు. అందుకే మన జీవితం కూడా ఒక పని మనిషి లాగానే ఇవన్నీ గూడా అద్దె ఇండ్లే, మన ఇల్లు సొంత ఇల్లు. దేని మీద గూడా మమకారం అనేది ఉండొద్దు. మనం తీసుకవచ్చే దాని మీదనే ఆ యొక్క పని మనిషి తన స్వంత గృహానికి ఎప్పుడైతే చేరుకోవాలనుకుంటాదో, మనం కూడా మన స్వంత గృహాలకు మన స్వంత గృహాలకు చేరుకోవాలనే తపన మరి ఎలా వస్తుంది ఆ తపన? ధ్యానం. ధ్యానం ద్వారా మనకున్నది మన ప్రతిసారి ఇచ్చింది ఒక్కటే ధ్యానం. ఆ ధ్యానం మరి శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో అంటే ఈ ప్రాపంచిక విషయాలకు మనం ప్రాపంచికంలో ఉన్నాం గాబట్టి, ఈ ప్రాపంచిక విషయాలకు గూడా మనం సంసారంలో నిర్వహణ గూడా అన్నాడు సారు. మరి సంసారం జేసుకుంటూ మన యొక్క పనులన్నీ ముగించుకున్న తర్వాత అనవసర పనికిమాలిన మాటలు మాట్లాడకుండా, ఎక్కువ సమయం పనులకు కేటాయించకుండా ఎంత కావాలనో అంత కేటాయించుకుంటూ మరి ధ్యానం చేసుకుంటే అవి మనతో పాటు వస్తాయని చెప్పి. మరి ఆ ధ్యానం ఎలా చేయాల? అంటే మనం ఈ ప్రాపంచిక జీవితాలు బాగుండాలంటే, ఆధ్యాత్మిక జీవితం అనేది బాగుండాలె. మరి ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితం అనేది 100కి 100 పాళ్ళు బాగుంటేనే, మన ప్రాపంచిక జీవితాన్ని తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మరి ఈ 2 బాగుండాలంటే మనం ఏం చేయాలే? ఆధ్యాత్మిక జీవితంలోకి మనం ఎళ్ళాలంటే తాబేలు తెలుసుగా తన కాళ్ళు, చేతులను ఎలా ముడుచుకొని, తన కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, మనస్సును ముడుచుకొని ఎలా ఉంటుందో, అలాగే మన ఇంద్రియాలను, మన కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, అంతరింద్రియమైన అసలేంద్రియ మనస్సును ముడుచుకొని ధ్యానం చేయాలి. అదే మార్గం, అదే శ్వాస మీద ధ్యాసం. అటు అంటే ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఈ రెండిటికి ఉన్నది ఒకే ఒక మార్గం ధ్యానం.
ఆ ధ్యాన స్థితిలోకి ఎప్పుడైతే మనం పోతామో అప్పుడే మన ఆత్మ అనేది సర్వశక్తిమయం అవుతుంది. ఆత్మ అనేది సర్వశక్తిమయం, సర్వయుక్తిమయం అవుతుంది. సర్వముక్తిమయం అవుతుంది. మనం ఆత్మతో జీవిస్తేనే మనం శక్తివంతులం అవుతాం. ఆత్మతో జీవిస్తేనే మనం ఆత్మతో జీవిస్తేనే మనం ముక్తివంతులం అవుతాము. మరి ఈ ప్రాపంచికంలో ఎన్నెన్నో బాధలు, సమస్యలు, కష్టాలు ఎన్నెన్నో ఉంటాయి. మరి ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక జీవితం అన్ని సమస్యలకు, ఏ కష్టమొచ్చినా, ఏ బాధొచ్చినా, ఏ నష్టమొచ్చినా ఏకైక మార్గం ఆధ్యాత్మిక జీవితం గాబట్టి, మన యొక్క ప్రాపంచిక కష్టాలను, ప్రాపంచిక బాధలను తీర్చే ఏకైక మార్గం ఆధ్యాత్మిక జీవితం. అందుకే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, మన పత్రిగారు అందించిన ఏ యొక్క శ్వాస మీద ధ్యాస పట్టుకుంటే, మన యొక్క ఈ ప్రాపంచిక జీవితాన్ని మనం సునాయాసంగా ఏ ఆయాసం లేకుండా మనం వెళ్ళగలుగుతాం. ఆధ్యాత్మిక జీవితం అంటేనే ధ్యాన జీవితం అని చెప్పాడు. ఆధ్యాత్మిక అంటేనే ధ్యానం. ఈ ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. మరి ఎప్పుడైతే ఈ ఆత్మతో జీవించినప్పుడే మనకు అపారమైన శక్తి అనేది మనం గ్రహించినప్పుడే మనకు ఆ దివ్య చక్షు అనేది ఓపెన్ అయ్యి మనకు ఆ దివ్య చక్షుతో మరి ఏం చేస్తాం మరి సమస్త లోకాలను దర్శించగలుగుతాం. ఆ దివ్య చక్షు ఉద్దేశం ఆ ఋషులు గాని మరి వాళ్ళేం చేస్తారు? వాళ్ళు గంటలు గంటలు ధ్యానం చేసుకొని వాళ్ళ యొక్క ఎన్నో గత జన్మల విషయాలను తెలుసుకుంటారు. ఎన్నెన్నో తెలుసుకుంటారు. అందుకే ధ్యాన ప్రసాదమే ఆత్మ అంటారు. ధ్యాన ప్రసాదమే దివ్య చక్షువు అంటారు. ధ్యాన ప్రసాదమే బుద్ధి జ్ఞానం అంటే బుద్ధి ప్రసాదమే సరైన ప్రాపంచిక జీవితం. ఈ ప్రాపంచిక జీవితం బాగుండాలంటే మరి ఆధ్యాత్మిక జీవితం 100కి 100 బాగుండాలని ఈ నవవిధ ధర్మాలు 9 ధర్మాల గురించి సారు ఎంతో చక్కగా చెప్పాడు. మరి ఇవన్నీ ఆచరిస్తే మనం ఎంతో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాము. మనకు ప్రతి దాంట్లో గూడా ప్రతి ఒక్క ధర్మాన్ని గూడా ఆచరించుకుంటూ పోతే మన మనం ఎందుకొచ్చాం? మనం భూమి మీదకి ఈ శరీరం కాదు. నేను అంటే ఆత్మ. నేను ఆత్మ స్వరూపాన్ని కాబట్టి ఏదైనా సాధించగలుగుతా, ఏదైనా చేయగలుగుతాను అప్పుడు మన ఆత్మ అనేది శక్తివంతమై, యుక్తివంతమై మనం చేసే ఆ కార్యక్రమాలకు గూడా, ఆ పనులకు గూడా ఎంతో యుక్తివంతంగా మనం వచ్చిన అస్సలు ఈ యొక్క ఈ ఆధ్యాత్మిక జీవిత మార్గంలో ఉన్నాం గాబట్టే మనకిదంతా అర్థమవుతుందని బత్రి సార్ మరి ఎంతో చక్కగా చెప్పారు ఈ నవవిధ ధర్మాల గురించి. థాంక్ యూ మేడం. కొంచెం స్పీడ్‌గా చెప్పిన టైం లేదని. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.